హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాస్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేసిన. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లోనేమో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు అందులోకేమో పాలకూర ఏమో వేసుకోండి. అది ఒక 10 minutes బాయిల్ అయిన తర్వాత ఇలా ఒకసారి ఏమో కలుపుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీన్నేమో కోల్డ్ వాటర్ చల్లటి నీటిలో ఏమో తీసుకోండి. ఎందుకంటే స్పినచ్ వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చేస్తే బ్లాక్గా అయిపోతుంది, కర్రీ మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది. కాబట్టి చల్లటి నీటిలో తీసుకొని అప్పుడేమో మిక్సీ చేసుకోండి. ఇలా డ్రైన్ చేసుకోండి వాటర్ మొత్తం. ఇప్పుడు ఒక జార్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ముందుగా కుక్ చేసుకున్న స్పినచ్ని కూడా వేసుకోండి. నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకోండి. వేసి ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనేమో కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఏమో బాగా ఫ్రై అయినంత వరకు కలుపుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పాలకూర పేస్ట్ని ఏమో ఇందులో వేసుకోండి. పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఇది బాగా దగ్గర పడినంత వరకు సిమ్లోనే అలా కుక్ చేస్తూ ఉండండి. కలుపుతూ ఉంటే అది దగ్గర పడుతుంది. ఇలా దగ్గర అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు, జీలకర్ర గుండ, ధనియాల గుండ, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇది బాగా దగ్గర పడాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం కన్సిస్టెన్సీ సరిపడేట్టు. ఇలా కలుపుకొనేమో ఒక 5 minutes మూత పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానేమో తీసుకున్న పన్నీర్నేమో క్యూబ్స్లా కట్ చేసుకోండి. లేదంటే మార్కెట్లో రెడీమేడ్ క్యూబ్స్ కూడా దొరుకుతాయి పన్నీరు, అవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడేమో ఒక బార్ లాగా ఉన్నది తీసుకున్నాను, దాన్నేమో కట్ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలనేమో వేసుకోండి. పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా అన్నం కలుపుకోండి. ఇలా కలుపుకొని లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes ఏమో మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, పాలక్ పన్నీర్ రెడీ. ఇది రోటీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.